కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లాయి. వానల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యల్లో భాగంగా సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు జ్వరాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంతో కష్టపడి వాగులు వంకలు దాటుతూ వెళ్లి అవసరమైన వారికి సేవలు అందిస్తున్నారు. గిరిజనుల వర్షాల కష్టాలపై మరింత సమాచారం మా ఆంధ్రప్రభ ప్రతినిధి సాయి పవన్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి వాగులు వంకలు పొంగిపొరుతున్న నేపథ్యంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అయితే మొత్తం ఏజెన్సీ ప్రాంతం కావడంతోనే అసలు గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేకపోతే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కూడా వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అసలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే హెల్త్ కి సంబంధించిన అధికారులు అయితే ముందున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే విష జ్వరాలు కావచ్చు, లేకపోతే గర్భిణీ స్త్రీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అయితే ఇక్కడ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం చర్ల మండలంలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్యనారాయణ గారి దగ్గర ఉన్నాం. మనం చెప్పండి, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అసలు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఓకే, సో చర్ల మండల్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా. సో మాకు వచ్చేసి మేము ఈ 2 days లో కూడా 15 members ప్రెగ్నెంట్ లేడీస్ ని మనం ఇక్కడ పిహెచ్సి నుంచి ఒక 1 or 2 vehicles లో పిహెచ్సి నుంచి ఏరియా హాస్పిటల్ భద్రాచలంకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా August 20th వరకు లేకపోతే August ending వరకు నెక్స్ట్ మంత్ ఈడిడిస్ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ డేట్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ప్లస్ తర్వాత సెప్టెంబర్ అండ్ నవంబర్ ఈ 3 months ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ అక్టోబర్ లో కూడా ఈ 3 months ఉన్న హై రిస్క్ వాళ్ళని కూడా మేము ఇక్కడ నుంచి కేర్ఫుల్ గా భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. సో అండర్ మా పిహెచ్సి వచ్చేసి మాకు ఏజెన్సీ ఏరియా ప్లస్ స్ట్రీమ్స్ ఎక్కువ ఉంటాయి, వాగులు వంకలు ఉండే ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఒక వాగు చుట్టూ విలేజ్ 2-3 villages చుట్టూ కూడా వాగులు ఉండే విలేజెస్ కూడా మాకు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని కూడా మేము యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కలెక్టర్ సార్ అండ్ డిఎంఎన్హెచ్ఓ అండ్ డాక్టర్ అమర్ సింగ్ సార్ అడిషనల్ డైరెక్టర్ అండ్ డిహెచ్ అందరు వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేము కరెక్ట్ గా పాటించి ముందుగానే వర్షాలు స్టార్ట్ అయినప్పుడే రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి మా దగ్గర. సో ఆ ఏరియాస్ నుంచి అందరు ప్రెగ్నెంట్ లేడీస్ ని కూడా మేము ముందుగానే ఏరియా హాస్పిటల్ కి రిఫర్ చేసాము. అక్కడ వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ అండ్ వాళ్ళకి అక్కడ కావాల్సిన బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్ కానీ అక్కడ మంచిగా జరుగుతున్నాయి. అండ్ వాళ్ళని కూడా మేము డైలీ ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము, కాల్ చేసి ఎలా ఉన్నారు, ఏంటి, డెలివరీ అయిందా లేదా, తర్వాత అవన్నీ కూడా మేము కనుక్కుంటూ ఉన్నాము. సుమారుగా అసలు ఎంతమంది గర్భిణీ స్త్రీలని ఇక్కడ నుంచి ఏరియా హాస్పిటల్ ప్రిఫర్ చేశారు? మాకు వచ్చేసి ఈ మంత్ ఈడిడిస్ లో 25 members ఉన్నారు. సో ఆ 25 members లో కూడా మేము 15 members ని షిఫ్ట్ చేయడం జరిగింది ఏరియా హాస్పిటల్ కి. అసలు ఈ ఇప్పుడు వరద ముప్పు గ్రామాలు కాబట్టి విష జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి దీనికి సంబంధించి డెంగ్యూ కూడా ఎక్కువగా ప్రవహిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అసలు మీరు ప్రజలకి ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తున్నారు? సో మాకు వీక్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మాకు డ్రై డే యాక్టివిటీస్ జరుగుతాయి. అండ్ ఎవ్రీ మంత్ కూడా 1st నుంచి 17th వరకు మాకు ర్యాపిడ్ ఫీవర్ సర్వే జరుగుతుంది. సో సార్ నిన్న డిఎంఎన్హెచ్ఓ సార్ అండ్ డాక్టర్ అమర్ సింగ్ సార్ కూడా వచ్చి ఈ విషయం పైన కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఎలా జరుగుతుంది అనేది కూడా కనుక్కున్నారు. ప్రతి ఆశా అండ్ ఏఎన్ఎం ప్రతి హౌస్ టు హౌస్ కి వెళ్ళి ఎవరికైనా ఫీవర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం, ఒకవేళ ఫీవర్స్ ఉంటే వాళ్ళకి స్లైడ్స్ తీయడం, వాళ్ళని వెంటనే పిహెచ్సికి రిఫర్ చేయడం. వాళ్ళని ఇక్కడ రిఫర్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఆర్డిటి కానీ మలేరియాకి డెంగ్యూకి సంబంధించిన ర్యాపిడ్ టెస్ట్లు, ఎలిజా టెస్ట్లు ఇక్కడ నుంచి టీహబ్ ద్వారా కొత్తగూడెంకి కూడా పంపిస్తాం మేము బ్లడ్ టెస్ట్లు. సో వాళ్ళకి సిబిపి కూడా ఉంటుంది, అంటే ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది ఆ టెస్ట్లు కూడా మేము చేయడం జరుగుతుంది. సో అదే కాకుండా మాకు ఐఆర్ఎస్ నుంచి కూడా మేము ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ అనేది చేపిస్తున్నాము. సో మా పిహెచ్సికి వచ్చేసి 8 హై రిస్క్ విలేజెస్ ఉన్నాయి. ఆ హై రిస్క్ విలేజెస్ అన్నింటిలో కూడా మేము ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ చేయించాము, అంటే ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రే. తర్వాత ఒకవేళ డెంగ్యూ పాజిటివ్స్ వచ్చినా అలా ఆ ఏరియాస్ లో కూడా పైరిథ్రమ్ స్ప్రేయింగ్ కూడా మేము చేపిస్తున్నాము. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఇంటింటి హౌస్ టు హౌస్కి వెళ్ళి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కి కూడా అవేర్నెస్ అనేది ఆశా, ఏఎన్ఎం అండ్ సూపర్వైజర్స్ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొద్దిగా వెనుకబడిన వర్గాల వారు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? సో అలాంటి వాళ్ళకు కూడా మాకు విహెచ్ఎన్సి మీటింగ్స్ అనేవి ఉంటాయి. అంటే విలేజ్ మీటింగ్స్ ఉంటాయి కొన్ని. సో అలాంటి మీటింగ్స్ లో విలేజ్ హెడ్స్, అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్, తర్వాత మన ఆశా ఏఎన్ఎంస్, ఇంకెవరైనా అధికారులు ఉంటే వాళ్ళందరితో, ప్లస్ కొంతమంది విలేజ్ పీపుల్ తో, అంటే అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న విలేజ్ పీపుల్, ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్, వాళ్ళందరినీ కూడా మేము కూర్చోబెట్టి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటివి మీటింగ్స్ అనేవి ఎవ్రీ మంత్ మన ఏఎన్ఎంస్ అండ్ ఆశాస్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఏరియాలో. సో అలాంటి టైంలో మేము సీజనల్ డిసీజెస్ నుంచి ఏఎన్సీ రిజిస్ట్రేషన్, సేఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, తర్వాత రెయిన్ ఎఫెక్టెడ్, ఫ్లడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ లో వీళ్ళు ఎలా ఉండాలి, ఒకవేళ ఫీవర్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి రావాలి, ఎన్ని డేస్ తర్వాత మళ్ళీ ఫాలో అప్ కి రావాలి, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది అలాంటి మీటింగ్స్ లో. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పకడ్బందీ చర్యలు చేసిందనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఇక్కడ. ఇది కెమెరా పర్సన్ సతీష్తో సాయిపాల్, ఆంధ్రప్రభ టీవీ, వరంగల్.